ఏపీలో మాటల తూటాలు, రాజకీయ నాయకుల మాటల తూటాలతో రాజకీయాలు వాడి వేడిగా నడుస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు, గతంలో టీడీపీ నాయకుడిగా ఉన్నటువంటి ఒక నాయకుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా ప్రజల్లో అది హాట్ టాపిక్గా కొనసాగుతుంది. అది ఏంటంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఓడిస్తేనే సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని చెప్పడం. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీని సీనియర్ ఎన్టీఆర్ నుంచి దొంగిలించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరియు వాళ్ళ కొడుకు కూడా దాని పార్టీని దొంగిలించిన దాని కిందకే వస్తారు. కాబట్టి వాళ్ళు ఓడించినప్పుడే టీడీపీకి నిజమైన న్యాయం జరుగుతుంది అని చెప్పారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితేనే తెలుగుదేశం నిజమైన తెలుగుదేశం. ఇది వీళ్ళ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి తీసుకున్నారు. అది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపడితే తెలుగుదేశం పార్టీ ఇదిగా ఉంటుంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానంతో తెలుగుదేశంలో మీటింగుల్లో అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టుకొని అభిమానులు కట్టుకుంటే ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కూడా చించివేయిస్తున్నారు వాళ్ళ యొక్క టీడీపీ నాయకులు. మరి ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నారా, లోకేష్ చేయిస్తున్నారా అనేసి అనుమానం కలుగుతుంది. అనుమానమే కాదు, వాళ్ళే చేస్తున్నారు. లేదంటే ఎందుకు చించారు అని కార్యకర్తలు కానీ ఎవరిని కానీ ఎందుకు ప్రశ్నిస్తలేరు? అంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంకి అనుకూలంగా ఉండటం ఇష్టం లేదు, జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి అభిమానులు తెలుగుదేశంలో ఉండడం ఇష్టం లేదు. ఇది గమనించాలి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి, తెలుగుదేశానికి, సీనియర్ ఎన్టీఆర్కి ఆ రక్తానికి సంబంధం ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆయనని పార్టీకి రానియకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి గౌరవం లేని దగ్గర అది తెలుగుదేశమే కాదు. జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపడితేనే తెలుగుదేశం నిజమైన తెలుగుదేశం అవుతుంది. ఇంకొకటి, చంద్రబాబు నాయుడిని ఇటు లోకేష్ని పూర్తిగా డిపాజిట్లు లేకుండా ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్కి పగ్గాలు వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపడతారు, తెలుగుదేశాన్ని చేతపడతారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం జెండా పట్టుకొని ఆయన వెళ్ళినట్టయితే ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడతారు. అప్పుడే తెలుగుదేశం అనేదాన్ని మనం గౌరవించవచ్చు. ఇప్పుడున్న తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం, అది తెలుగుదేశమే కాదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులారా, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులారా, మీరు గమనించండి అని చెప్పేసి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఆయన నియోజకవర్గంలో తెలుగుదేశం నందమూరి అభిమానులను కానీ, ఇటు ఎన్టీఆర్ అభిమానులను కానీ ఆకట్టుకోవడానికి మాట్లాడారా, లేదంటే ఏ ఉద్దేశంతో మాట్లాడారో కానీ ఇలాంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది హాట్ టాపిక్గానే ఇప్పుడు కొనసాగుతుంది. చర్చోపచర్చలు ప్రజల్లో మరి జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం క్యాడర్ మాత్రం, తెలుగుదేశం నాయకత్వం మాత్రం తీవ్రంగా కొడాలి నానిపై మండిపడుతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఏ స్థాయిలో ఏపీలో ఇది కొనసాగబోతుందో మనము చూడాల్సి ఉంది.